కుబేరా ఛానల్ స్వాగతం. ముందుగా మన సబ్స్క్రైబర్ వచ్చేసి డిసిఎస్ సిస్టమ్స్ అని అడిగారండి. దాని గురించి మనం చూద్దాము. సో ఇది వచ్చేసి ఒక డిఫెన్స్ కంపెనీ అని నా యొక్క దీనిలో చూశానండి. ఆ కంపెనీ ప్రొఫైల్లో చూశాను. మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే 75% ఆఫ్ ద డిఫెన్స్ క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 1,20,000 CR అనేది ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇన్ 23-24లో ఇచ్చారు అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాము. సో 68% ఫర్ ద 68% అప్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఏదైతే ప్రైవేట్ సెక్టర్కి మనకి ఆత్మనిర్భర్ భారత్కి ఏదైతే ఉందో, సో ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా డిఫెన్స్ సెక్టార్లో చేస్తున్నాయి కాబట్టి సో ఓవరాల్గా 68% గ్రోత్ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్లుగా చూపిస్తున్నాడు ఫర్ ప్రైవేట్ ఎంటిటీస్కి. సో ఇది వచ్చేసి మనకి డిసిఎస్ సిస్టమ్స్కి కానీ వేరే కంపెనీస్కి కానీ ఇది వచ్చేసి మంచి రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్లో కానీ బాగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ సెక్టార్ అండి, ప్రైవేట్ డిఫెన్స్ సెక్టార్ ఇది. ఓకే, సో దీని యొక్క క్వార్టర్లీ ట్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మిలియన్స్లో చూస్తున్నాం అండి. ఇది మిలియన్స్ లేదు, మనం సిఆర్లో చూద్దాము. సో కంపెనీ సిఆర్లో చూద్దాం ఇన్ క్రోర్స్. ఇక్కడ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసినట్లయితే మనకి వెన్ కంపేర్డ్ విత్, మీరు ఎప్పుడైనా నెట్ ప్రాఫిట్ ఇక్కడ చూసుకోండి. సో ఈ యొక్క లెవెల్స్ నుంచి చూద్దాము. 9.85 CR నుంచి మనకి జూన్ 9.85 CR నుంచి 25.94 CR కొంత మనకి ఇంక్రిమెంటల్ ప్రాఫిట్లో ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. కాకపోతే మార్చ్ 23లో మనకి 41 CR ఉంటే జూన్ 24లో మనకి 25 CR కనిపిస్తుంది. సో డ్రాస్టిక్ మనకి తగ్గింది. కాకపోతే మనకి రెవెన్యూస్లో మనకి ఏమన్నా ఇంపాక్ట్ ఉందో చూద్దాం. రెవెన్యూస్లో ఇది 510 ఉంటే CR, ఇది వచ్చేసి 746 CR ఉంది, అది మంచిదేనండి. కాకపోతే ఎక్స్పెండిచర్లో మనకి 469 CR ఉంటే ఇక్కడ వచ్చేసి 724 CR. సో మనకు వచ్చేసి ఇక్కడ రెవెన్యూ పెరిగింది అండ్ ఎక్స్పెండిచర్ పెరిగింది, సో ప్రాఫిట్స్ పెరిగినాయి. ఈవెన్ దో ఇక్కడ మనకి రెవెన్యూ ఒక నామినల్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ బిఫోర్ మార్చ్ 24తో పోలిస్తే మార్చ్ 23 రెవెన్యూ తగ్గింది. ఈవెన్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువగా ఉంది. సో ఎక్స్పెండిచర్ ఇక్కడ తక్కువగా ఉంది, మనకి ఇక్కడ ప్రాఫిట్ రేషియో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ పెరిగింది, ఈవెన్ దో మనకి రెవెన్యూస్ పెరిగిన ప్రాఫిట్స్ అనేవి తగ్గినాయి. కాకపోతే మనకి ఎప్పుడైతే టర్న్ ఓవర్ అంటే న్యూ ఎక్స్పాన్షన్, వీళ్ళు న్యూ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది బెంగళూరులోనే న్యూ ఫెసిలిటీ తీసుకుంటున్నట్లు ఇచ్చారు. సో నెక్స్ట్ నుంచి వచ్చేసి ఇది ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అది మీరు చూడాలండి డిసిఎస్ సిస్టమ్స్. సో కంపెనీ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. ఓకే, సో మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీని చార్ట్స్ కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, సో డిసిఎస్ సిస్టమ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే దీని చార్ట్స్, ఇది వచ్చేసి నవంబర్ 2022లో IPO కింద వచ్చింది. 207 రూపీస్లో తీసుకున్న వాళ్ళకి దగ్గర ఫస్ట్ డేనే మనకి వచ్చేసి ఫస్ట్ మంతే మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చింది. కాకపోతే మనకి ఏంటంటే ఫస్ట్ మార్చ్లో మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చింది. మార్చిలో బాగా కరెక్షన్ వచ్చింది. ఏప్రిల్ నుంచి బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందో మీరు చూసి ఉండొచ్చు. ఏప్రిల్ నుంచి మనకు వచ్చేసి రిజల్ట్స్ అనేవి మంచిగా, సో రిజల్ట్స్ అనేవి మనకి ఏప్రిల్, మే, జూన్, సో ఎవ్రీ క్వార్టర్ మనకు వచ్చేసి మంచి అప్సైడ్ మొమెంటం రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ నుంచి కానివ్వండి, సో క్వార్టర్లీ రిజల్ట్స్ జూన్, సెప్టెంబరు, డిసెంబరు, మార్చి మనకి మంచి రిజల్ట్స్ అప్సైడ్ ట్రెండ్ అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకి మంచి మొమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే నాకు ఆల్ హైస్ అనేది బ్రేక్ అవుతుందండి. అండ్ మోస్ట్లీ ఇది 400 టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. 400 టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డే క్యాండిల్ ఒకసారి చూద్దాను. డే క్యాండిల్ ఒకసారి చూసి, సో ఇది వచ్చేసి మేజర్గా ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్, అందులోనూ నిన్నే మనకు బాగా పెరిగింది 12%. సో ఇది మనకి పెరగకుండా ఉన్నట్లయితే మనకి ఈ లెవెల్స్లోనే మనం తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది, ఒకవేళ ఇప్పుడు ఎంటర్ అయితే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాము. మోస్ట్లీ 350 లెవెల్స్, 348 లెవెల్స్ మనం స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేయాలి ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ నౌ. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ నౌ మనం వచ్చేసి ఈ యొక్క లెవెల్స్ వచ్చేసి మనం క్లియర్గా తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మేజర్ స్టాప్ లాస్ కింద మనం టేకప్ చేయాలి. సో ఇది వచ్చేసి మనం మేజర్ స్టాప్ లాస్ 345 అనేది మేజర్ స్టాప్ లాస్ కింద మనం టేకప్ అయితే చేయాలి. ఓకే, చేయాలి. అండ్ మీరు వచ్చేసి దీనిలో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఓకే, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇది నెక్స్ట్ సెకండ్ మనకు వచ్చేసి ఫెసిలిటీ బెంగళూరులో కూడా స్టార్ట్అప్ అవుతున్నట్లు ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి వీళ్ళకి బెంగళూరులోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి వెళ్దాము. వెళ్ళబోయే ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నిఫ్టీ వచ్చేసి మనకి 23,465 దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ వచ్చేసి మనకి 76,992 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మనం నిఫ్టీ 23,465 దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ దాని యొక్క ఇది కూడా ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,572. సో 572 అంటే దగ్గర దగ్గర 100 పాయింట్స్ మనకు అప్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. 100 పాయింట్స్ అప్లో అయితే కనిపిస్తుంది. అది కూడా ఈ రోజు మార్కెట్లో మూమెంటం ఉండబట్టే కనిపిస్తుందండి. ఓకే, ఈ రోజు అది పెరిగింది ఆ లెవెల్స్ కూడా. అండ్ మోర్ ఓవర్ మిగతావి చూసినట్లయితే ఆల్ అదర్ ఇండిసెస్ చూసినట్లయితే బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ట్రేడ్ అవుతున్నాయి ఆల్ అదర్ ఇండిసెస్. ఓకే, ఇంకోటి నెక్స్ట్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇప్పుడు డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి సో స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. క్యాక్ డిఎక్స్ అండ్ ఎఫ్టిఎస్సి వచ్చేసి కొంచెం నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ డవ్ ఫ్యూచర్స్ కూడా. సో రేపు వచ్చేసి ఒక వాలటిలిటీ సెషన్ అయితే కనిపిస్తుందండి. మరీ గ్యాప్ అప్ మరీ గ్యాప్ డౌన్ కాకుండా వన్స్ మార్కెట్ ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ గ్యాప్ అప్ అయిపోయింది అయిన తర్వాత ఒక లెవెల్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్స్ ఏందనేది మనం ఇక్కడ చూద్దాం. సో ముందుగా మనకు వచ్చేసి నిఫ్టీ చూద్దామండి. ముందుగా మనకు వచ్చేసి నిఫ్టీ 50 మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండెక్స్ చూసినట్లయితే మనకి డే క్యాండిల్ వచ్చేసి స్లైట్గా ఇక్కడ వచ్చేసి గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్, మళ్ళీ కొంత రెడ్ క్యాండిల్, సో రెడ్ క్యాండిల్ తర్వాత సో ఒక చిన్న దీనిలోనే మొత్తం ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇది వచ్చేసి 1 2 3 4 5 వచ్చేసి ఓన్లీ ఈ రేంజ్లోనే చాలా షార్ప్ రేంజ్లోనే మనకి ఇక్కడ ట్రేడ్ అవటం చూస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి 23,465 ఉంటే ఇంకోటి 23,200. సో ఈ రేంజ్లోనే మనకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ వచ్చేసి అప్ సైడ్ ఇండికేషనే కనిపిస్తుంది. సో మొన్న క్లోజ్ అయింది ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు అప్ సైడ్ ఇండికేషనే కనిపిస్తుందండి. సో అందువల్ల ఏంటంటే నేను రేపు మార్కెట్లో కొంత సో 23,362 అనేది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని 23,362 సో 23,362 అనేది ఒక స్టాప్ లాస్ పెట్టుకొని నేను వచ్చేసి అప్ సైడ్ మూమెంటంగా ఎంటర్ అవడానికి చూస్తాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కనుక ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్ అంటే నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి. ఏదైతే మనం స్టాప్ లాస్ తీసుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ అయ్యి నేను అప్ సైడ్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 23,465 స్టాప్ లాస్ పెట్టుకొని డౌన్ సైడ్ ఈ లెవెల్ దగ్గర ఎంటర్ అవుతాను. క్లియర్గా ఉన్నానండి. లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ఈవెన్ మీకు వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ చార్ట్లో కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను 15 మినిట్స్ క్యాండిల్ అనేది మీకు సెలెక్ట్ చేశానండి. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ రేంజే ఉంది. ఇది వచ్చేసి ఏదైతే ఉందో ఇది రెక్టాంగులర్ ప్యాటర్న్ ఒక స్మాల్ రేంజ్ ఉంది. సో నాకు ఈ స్మాల్ రేంజ్లోనే మనం లెవెల్స్ ఏదైతే చెప్పామో ఇది వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్ సైడ్ అయితే మాత్రం నాకు ఈ లెవెల్ క్రాస్ అయితే 23,460 లెవెల్స్ కనుక అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. డౌన్ సైడ్ మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి 23,430. సో దగ్గర దగ్గర ఒక 20 to 30 పాయింట్స్ అని నిఫ్టీ మంచి లెవెల్స్ ఉంది. మీరు ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఈ యొక్క లెవెల్స్ అయితే నిఫ్టీ అయితే జస్ట్ 30 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీ అనేది మనము ట్రేడ్ అయితే చేయొచ్చు. ఓకే, నిఫ్టీ అనేది ట్రేడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఒకటి క్యాండిల్ వచ్చేసి మనకి ఈవెన్ స్టార్టింగ్ టైంలో 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకు వచ్చేసి పికప్ అయింది. నాకు వచ్చేసి ఇదిగోనండి ఈ లెవెల్ 49,930 అప్ సైడ్ వచ్చేసి 50,100. సో ఈ యొక్క లెవెల్స్ నేను చూసుకుంటున్నాను. కాకపోతే నాకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒక నెగిటివ్ ఇండికేషన్ అయితే ఇచ్చింది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో ఇది వన్స్ బ్రేక్ అవుతూ ఉంటే 49,960 బ్రేక్ అవుతూ ఉంటే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. సో పిఈ సైడ్ నేను ఇది బై చేస్తానండి. ఈ లెవెల్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం విత్ రెడ్ క్యాండిల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మనం వచ్చేసి సో ఏ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, పిఈలో ఏ ఆప్షన్ ట్రేడ్ చేయాలి అండ్ సిఈలో ఏ ఆప్షన్ ట్రేడ్ చేయాలనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం పిన్ చేస్తున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు మీరు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.